कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् वन्दे जगद्गुरुं हृदयनिबिडमर्मदर्शनीवरम् मन्त्रमुग्धवेणुगानमोहनं मन्त्रमुग्धवेणुगानमोहनं सर्वरोगशमनमहाभिषद्वरम् धर्मयुद्धशपथबद्धशौर्यभरम् राजधर्मपालकम् प्रकृतिगमनशासकम् సార్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీ అచీవ్మెంట్స్ ఏంటి, మీరు రాసిన పుస్తకాలేంటి, మీరు మాట్లాడే మాటలేంటి? అసలు శ్రీకృష్ణుడి వస్తువుల్లో మెడికల్ ఇన్స్క్రిప్షన్ ఉంటామేంటి సార్? మీరు ఒక సైంటిస్ట్ సార్. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీఈస్ బయోలాజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. సార్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్. వేతి తత్వతః
कर्मणः राजविद्या राजगुह्यं पवित्रमिदमुत्तमं प्रत्यक्षवगमं धर्म्यं सुसुखं कर्तुमवेयम् कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुः मा ते सत्त्वकर्मणि यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधनं विनाशाय च दुष्कृता धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे आयु सत्त्वबलारोग्य सुखप्रीति विवर्धनः रस्याः स्निग्धाः स्थिरा हृदय आहारः सात्विकप्रियाः ज्ञानेन तु तदज्ञानं तेषां नासिकमात्मनः तेषामादित्यवा ज्ञानं प्रकाशति तत्परम् यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतं धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं शुभात्मानं पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतं धर्मसंघटनादाय संगमामि युगे युगे గట్టిగా క్లాప్స్ అండి. గట్టిగా క్లాప్స్ అండి. ఎంకరేజ్మెంట్ చేయాలి మనం ఆడియన్స్ గా. కృష్ణుడు వచ్చాడే అల్లరి చేయటమా మా ద్వారక Go,
కృష్ణుడమ్మా శ్రీకృష్ణుడు వచ్చాడే విరిసిన పూమాలగా వెంటుని కడవలలో కవ్వాలు సడి చేస్తున్నాడు గుండెలలో నీలకున్న కోటి నాయనా మేడం స్టేజ్ రావమ్మా ఈ వేళ మంచి చెయ్యారో చాలా చాలా ఉన్న రాధను చూసాడే రెడీగా ఉండాలి చూసి మురిసిపోతున్నాయి విశ్వము అంతా చూపెను రాధకు రాధాకృష్ణ విహారీ